శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. స్వధర్మ ప్రేక్షకులకు వారఫలాల్లో భాగంగా ఈ వారం అనగా ఈ నెల 14 జనవరి 2024 ఆదివారము పుష్యమాస శుక్లపక్ష తృతీయ నుండి పుష్యమాస శుక్లపక్ష దశమి జనవరి 20వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ప్రతి వారం ఉండేటువంటి గ్రహ సంచారం మేషంలో గురువు, అలాగే కన్యలో కేతువు, వృశ్చికంలో శుక్రుడు, ధనుస్సులో రవి కుజ బుధులు, అలాగే కుంభంలో శని, మీనంలో రాహువు. ఇక్కడ ఈ వారంలో మారేటువంటి గ్రహాల విషయంలోనైతే ధనుస్సులో ఉన్నటువంటి రవి 15వ తేదీ అంటే మనకు సోమవారం ఉత్తరాయణం ప్రారంభం అవ్వబోతోంది. కాబట్టి రవి ధనుస్సు నుంచి మకరంలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే చంద్రుడు కూడా ఈ వారమంతా కుంభము, మీనము, అలాగే మేషాది రాశుల్లో ఈ వారం అంతా సంచారం చేయబోతూ ఉన్నాడు. కాబట్టి ఈ వారం ప్రధానంగా ధనుస్సులో ఉన్నటువంటి రవి మకరంలోకి కార్ముకంతు పరిత్యజ్య జశం సంక్రమతే రవి, అదే మనకు ఉత్తరాయణ పుణ్యకాలం. కాబట్టి 15వ తారీఖు సంక్రాంతి పండుగ మకర సంక్రమణ యుక్త ఉత్తరాయణ పుణ్యకాలము. ఆ రోజు పగలంతా ఉంటుంది. కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాల స్నానం అనేటువంటిది అందరూ కూడా ఆచరించవచ్చు. 16వ తేదీ సుబ్రహ్మణ్య అర్చనంతో పాటుగా కనుమ పండుగను కూడా చేసుకోండి. అలాగే 20వ తేదీ అయన ప్రయుక్త హరిపద కుంభాయనము అని చెప్తారు. ఇది ఈ వారం వచ్చేటువంటి ప్రధానమైనటువంటి పండుగలు. ఇట్టి గ్రహ సంచారాన్ని ఆధారం చేసుకొని మనం వార ఫలితాల యొక్క విషయానికి వచ్చినట్లయితే మేషరాశి వారికి ముందుగా చూద్దాము. ఈ మేషరాశి వారికి ఈ వారమంతా శని కేతువైతే శుభంగానే ఉన్నారు. కొంత బుధుడు అర్ధశుభుడిగా ఉన్నాడు, గురువు అర్ధశుభుడు. అలాగే ఇక్కడ అనుకున్న సమయంలో కొన్ని పనులు అనేటువంటివి ఈ వారంలో మేషరాశి వారు ప్రధానంగా కొన్ని పనులైతే పూర్తి చేస్తారు. ఆదాయ విషయానికి వచ్చినట్లయితే కొంత మధ్యమంగా ఉండటం అనేటువంటిది, అవసరానికి డబ్బులైతే తప్పకుండా వస్తాయి. అయితే సమయోచితమైనటువంటి నిర్ణయంతో అన్నింటా విజయం అనేటువంటిది సాధిస్తారు. ఉద్యోగుల బాధ్యతలు అనేటువంటివి కూడా మంచిగా పెరుగుతాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే అందుకుంటారు. వ్యాపార భాగస్వాములతో అవగాహన అనేటువంటిది కూడా పెంచుకుంటారు. వ్యాపారం చేస్తున్నటువంటి వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ముందుకు తీసుకొని వెళ్తారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలమైనటువంటి తీర్పులు ఈ వారాంతంలో కూడా వెలువడేటువంటి అవకాశం కూడా ఉంది. కొంత భార్యాభర్తల మధ్యనే మాట సంబంధమైనటువంటి సయోధ్య లోపించడం వల్ల గృహంలో కొన్ని చికాకులైతే ఉండనే ఉంటాయి. అయితే పిల్లల యొక్క మొండితనం వల్ల కూడా కొన్ని సమస్యలు అనేటువంటివి ఉత్పన్నం కావచ్చు. కాబట్టి ఇటువంటి సమస్యలు కూడా కుటుంబంలో ఉండకుండా ఉండాలి అంటే ఈ సంక్రాంతి సమయాన అంటే 15వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలంలో కుటుంబంలో ఉన్నటువంటి వారంతా కలిసి నువ్వులను ఒక శివాలయంలో బ్రాహ్మణుడికి దానం చేయండి. అదేవిధంగా ఒక పేద వ్యక్తికి కప్పుకోవటానికి చలికి ఒక నల్లటి కంబలి కానీ లేకపోతే నల్లటి బ్లాంకెట్ లాంటిది, షాల్వా లాంటిది కూడా ఏదైనా మీ శక్తిని బట్టి మీరు ఇస్తే బాగుంటుంది. తద్వారా కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మీకు కలుగుతాయి. ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ఈ వారమంతా జపించడం అనేటువంటిది చెప్పతగినటువంటి సూచన. విద్యార్థులకు పరీక్షల్లో కొంత ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వారు ఈ వారమంతా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి రామతారక మంత్ర జపం చేయటం వల్ల ఉద్యోగంలో, వ్యవహారంలో, చదువులో అన్నింటా కూడా ముందుకు వెళ్తారు. 16వ తేదీ ఖచ్చితంగా గోవులకు తౌడు బస్తాను కానీ లేకపోతే గోధుమ పొట్టు మొదలైనటువంటి వాటిని ఆహారంగా పెట్టండి.
తద్వారా మేషరాశి వారికి మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి కేవలంగా ఒక రాహువు మాత్రం ఈ వారమంతా శుభంగా ఉన్నాడు. బుధుడు కొంత అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పటికీ కూడా ఈ 14వ తేదీ నుంచి రవి మనకు ధనుస్సు నుంచి మకరానికి మారుతున్నాడు కాబట్టి రవి అర్ధశుభుడు. 18వ తేదీ నుంచి జనవరి 18వ తేదీ నుంచి శుక్రుడు కూడా అర్ధశుభుడు. కొంత వృషభ రాశి వారికి శుభ కార్యక్రమాలు ఏదైనా చెయ్యాలి అంటే తరచుగా అవరోధాలు కలుగుతాయి. వ్యాపారం అనేటువంటిది వ్యాపారస్తులకు లాభసాటిగానే ఉంటుంది. ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరం. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి కూడా ఫలిస్తాయి. పనులు పూర్తవుతాయి. శ్రమకు తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. ఉద్యోగపరంగా సోమ మంగళ బుధవారాల్లో కొంత ఒత్తిడైతే ఉంటుంది. సహోద్యోగులతో స్నేహంగా ఉండటం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. బంధువులతో చాలా కాలక్షేపం అనేటువంటిది చేస్తారు. ఇల్లంతా కూడా చాలా సందడిగా ఉంటుంది. ఆస్తి తగాదాలకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈ 17, 18 తేదీల్లో కూడా కొంత చర్చకు రావచ్చు. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో వివాదాలు లేకుండగా సామరస్య ధోరణితో ఉండటం అనేటువంటిది వృషభ రాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. ప్రభుత్వ ఉపాధ్యాయులకు కొంత అనుకూలమైనటువంటి కాలం కాకపోవటం వల్ల బదిలీ లాంటివి కూడా జరిగేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంది. కొంత మానసిక ఆందోళన అయితే ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కావాలి అంటే ఈ వారమంతా సూర్య ఆరాధన, సూర్య ఉపాసన, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేయండి. మేడి చెట్టు చుట్టూ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తూ 54 ప్రదక్షిణములు చేయండి. 16వ తేదీ కనుము పండుగను పురస్కరించుకొని గోక్షేత్రానికి ఏదైనా గ్రాసాన్ని దానమిస్తే సరిపోతుంది. బాగా మంచి పనులు అనేటువంటివి చేస్తే వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా యోగ్యంగానే ఉండే ఆస్కారం కూడా ఉంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారమంతా గురువు మాత్రమే శుభంగా ఉన్నాడు. బుధుడు కొంత పర్వాలేదు. మీ వ్యక్తిగత విషయాల్లో చాలామంది సలహాలు అనేటువంటివి మీకు ఇవ్వటం అనేటువంటిది మీకు నచ్చకపోవచ్చు. కానీ మిథున రాశి వారికి కొంత దైవబలం అనేటువంటిది కాపాడుతూ ఉండటం వల్ల కొంత ప్రధానమైనటువంటి గ్రహముల యొక్క అనుకూలంగా ఉండటం వల్ల సమయస్ఫూర్తితో విద్యార్థులు విజయాలు సాధిస్తారు. బంధుమిత్రుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. దూర ప్రయాణాలు అనేటువంటివి వాయిదా వేసుకోవడం అనేటువంటిది మంచిది. ఉద్యోగులకు ఉద్యోగంలో ఈ వారాంతంలో కూడా పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. అలాగే 15, 16 తేదీల్లో కూడా ఖర్చులు అనేటువంటివి విపరీతంగా పెరుగుతాయి. ఇంట్లో కొంత సంతృప్తికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. ముఖ్యంగా వివాదాలకు దూరంగా ఉండటం, భార్యాభర్తలు వాదాలు పెట్టుకోకపోవడం అనేటువంటిది చాలా మంచిది. ఈ వారాంతంలో రాజకీయ నాయకులకు ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది జరుగుతుంది. సినీ కళా రంగాల్లో ఉన్నటువంటి వారికి మంచి ఆదరణ అనేటువంటిది పెరుగుతుంది. ఫైనాన్స్ వ్యాపారం చేసేటువంటి వ్యాపారులు కొంత ఆచితూచి వ్యవహరిస్తే మంచిది. కుటుంబ వ్యవహారాలైతే కొంత మిథున రాశి వారికి చికాకులనైతే కలిగింపజేస్తాయి. ఊహించని ఖర్చులు కొంత మనస్తాపాన్ని పెంచే ఆస్కారం కూడా ఉంటుంది. ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకునేటువంటి మిథున రాశి వారికి పరిహారాల విషయానికి వచ్చినట్లయితే మీకు 15వ తేదీ ఉత్తరాయణ పుణ్యకాలంలో గాయత్రి మంత్ర జపం చేయండి, ఆ అర్హత ఉన్నటువంటి వారు. అలాగే విష్ణు సహస్రనామ పారాయణంతో పాటుగా శివ సహస్రనామ పారాయణం కూడా చేయండి. శుక్రవారం నాడు కనుమ పండుగ రోజున చక్కగా శుక్రవారం కానీ లేకపోతే కనుమ పండుగ కానీ ఈ రోజుల్లో కూడా మీరు ఖచ్చితంగా లలితా సహస్రనామ పారాయణం చేసి స్త్రీలకు పసుపు కుంకుమ గాజులను ముత్తైదువ స్త్రీలకు పంచిపెట్టడం అనేటువంటిది కూడా కొంత మంచిది. ఇది అందరికీ చెప్పేటువంటి పరిహారం. అలాగే దత్తాత్రేయ స్మరణ, దత్తాత్రేయ ఆరాధన కూడా మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారమంతా రాహువు కేతువు కొంత శుభంగా ఉన్నారు, కొంత శుక్రుడు అలాగే బుధుడు కూడా కొంత శుభమైనటువంటి ఫలితములను ఈ వారం మీకు అందించబోతున్నారు. మానసికమైనటువంటి అసంతృప్తి అయితే ఉంటుంది కర్కాటక రాశి వారికి. రోజువారీ కార్యకలాపాలు అనేటువంటివి సజావుగానే సాగుతాయి. భూమి కానీ గృహము కానీ కొనుగోలు చేసేటువంటి ప్రయత్నములు ప్రస్తుతానికి విరమించుకోవడం మంచిది. సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలతో వృత్తిపరంగా ఉద్యోగపరంగా అభివృద్ధి అయితే సాధిస్తారు. ఉత్సాహంగా పనులు చేస్తారు, ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార విస్తరణలో కొంత భాగస్వామ్య వ్యాపారం చేసేటువంటి వారు ముందుకు వెళ్తారు. అలాగే ఈ వారం అంతా కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య, పాత స్నేహితుల మధ్య చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా గడుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఇంట్లోనైతే ఒక సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేటువంటిది అయితే ఉంటుంది. శుభకరమైనటువంటి ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. రాజకీయ నాయకులకు పలుకుబడి అనేటువంటిది పెరుగుతుంది. అలాగే కర్కాటక రాశి వారికి కొంత అనారోగ్యం అనేటువంటిది కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం కూడా ఉంది. కోర్టు వ్యవహారముల యందు తీర్పులు అనుకూలంగా కూడా రాకపోవడం కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కలిగించవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామరక్షా స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు శనికి సంబంధమైనటువంటి దశరథ కృత శనీశ్వర స్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు రావి చెట్టు కింద విష్ణు సహస్రనామ పారాయణం చేయడం కూడా చాలా మంచిది. ఖచ్చితంగా ఉత్తరాయణ పుణ్యకాలంలో నువ్వుల నూనెను ఎవరైనా పేదవారికి దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు మీకు పొందవచ్చు. దత్తాత్రేయ స్వామి వారి అష్టకము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా కర్కాటక రాశి వారికి కొంత సత్ఫలితాలు అనేటువంటివి కూడా కలుగుతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారమంతా గురువు శుక్రుడు శుభంగా ఉన్నారు. కొంత బుధుడు కావచ్చు, కొంత రవి కూడా అర్ధశుభుడిగానే ఉన్నాడు. కొంత మానసికమైనటువంటి ఆందోళన ఈ సోమ మంగళవారాల్లో మిమ్మల్ని కలవర పెట్టవచ్చు. అయితే ఈ వారం చాలా వరకు కూడా అనుకూలంగా ఉంది. విహారయాత్రల పేరుతో విందు వినోదాది కార్యక్రమాలకు కూడా హాజరవుతారు. కొత్త పనులు ప్రారంభించడంపై మనస్సు అనేటువంటిది నిలుపుతారు. కొంత రాజకీయ నాయకులకు గురు శుక్ర శనివారాల్లో కొంత కార్యకర్తల మధ్య అసంతృప్తి రావటం వల్ల వారిని కొంత తృప్తిపరిచేటువంటి కార్యక్రమాలు చేపట్టవలసి వస్తుంది. ఆకస్మికమైనటువంటి మార్పులు సింహరాశి వారికి ఈ వారంలో కూడా కొంత గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా గృహంలో అన్నదమ్ముల మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, కొంత అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి ఆస్కారం కూడా ఉంది. అయితే వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు, భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారికి మాత్రం మంచి సమయము. గతంలో నిలిచిపోయినటువంటి పనుల్లో కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. కోర్టు వ్యవహార సందర్భంగా తీర్పులు కూడా అనుకూలంగానే ఉండవచ్చు. ప్రయాణాలు కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలించవచ్చు. పలుకుబడితో మీ పనులు అనేటువంటివి నెరవేరుతాయి. ఒక శుభవార్త శ్రవణం అనేటువంటిది కూడా చేసే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. సింహరాశి వారు ఈ వారమంతా శివ సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో చక్కగా సూర్యాష్టకము, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము 3 సార్లు చేయడం అనేటువంటిది చాలా మంచిది. కొంత నైపుణ్యాలను మెరుగుపరుచుకోవటానికి విద్యార్థులు సుబ్రహ్మణ్య స్తోత్ర పారాయణం కూడా చేయటం మంచిది. 16వ తేదీ కనుమ పండుగ రోజున గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని సమర్పించడం మాత్రం మర్చిపోవద్దు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారమంతా శుక్రుడు శని శుభంగా ఉన్నారు. రాహుకేతువులు అర్ధశుభులుగా కొన్ని అవకాశాలను ఇవ్వబోతూ ఉన్నాడు. జనవరి 14వ తేదీ నుంచి రవి కూడా మారటం అనేటువంటి దానివల్ల కొంత అర్ధశుభుడిగా సూర్యనారాయణుడు కూడా కొంత మీకు బలాన్ని ఇవ్వకపోవడం అనేటువంటిది కూడా గమనించవచ్చు. కాబట్టి కన్యారాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం కూడా ఇప్పుడు ఉంది. అయితే భయపడాల్సినటువంటి పని లేదు. రోజువారీ కార్యకలాపాలు అయితే నిర్విఘ్నంగానే కొనసాగుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో కదలిక అనేటువంటిది కూడా వస్తుంది. ప్రయాణాల యందు కార్య సాఫల్యత అనేటువంటిది కనబడుతూ ఉన్నది. కొంత పలుకుబడితో కూడా మీ పనులు నెరవేరుతాయి. ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి, కుటుంబ సౌఖ్యం అనేటువంటిది ఈ వారంలో
చాలా వరకు కూడా పెరగవచ్చు. అలాగే పదోన్నతి కావచ్చు, అనుకూలమైనటువంటి స్థానచలనాది సూచనలు కావచ్చు, కన్యారాశి ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి జరిగే ఆస్కారం కూడా కొంత మంచి ఆనందాన్ని ఇవ్వవచ్చు. నిర్మాణ ప్రయత్నములు ఆగిపోవటం వల్ల కూడా కొంత చికాకనేటువంటిది ఈ వారాంతంలో వస్తుంది. ఇంటి మరమ్మతులు చేపట్టేటువంటి అవకాశం అయితే తప్పకుండా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలతో తీరిక లేకుండా గడుపుతారు. చిన్ననాటి మిత్రులతో సంభాషణ చేయటం వల్ల కూడా కొంత కన్యారాశి వారికి చాలా ఉత్సాహాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు కూడా ఈ వారంలో కొంత కొలిక్కి అనేటువంటిది రావచ్చు. కన్యారాశి స్త్రీలకు, అవివాహిత స్త్రీ పురుషులకు వివాహాది యోగ్యకాలం అనేటువంటిది కూడా సంప్రాప్తించేటువంటి అవకాశం అనేటువంటిది ఈ వారంలో కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా కన్యారాశి వారు గణేశ అష్టకము, గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటు శనైశ్చరుడికి సంబంధించిన స్తోత్ర పారాయణం కూడా చెయ్యండి. ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించినప్పుడు ఏదైనా నదిలో స్నానం చేయటం, తర్పణాలు చేయటం కూడా మర్చిపోకండి. శనివారం నాడు ఖచ్చితంగా గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి పెసర్లను తినిపించడం వల్ల ఇంకా మంచి ఫలితాలు అయితే పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ప్రధానంగా గురువు, శుక్రుడు, రాహువు శుభంగా ఉన్నారు. తులారాశి వారికి ఒక్కొక్క ప్రాబ్లం అనేటువంటిది కొంత పరిష్కార దశకు చేరుకుంటున్నది. ఇంట్లోనైతే ఈ వారంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనేటువంటివి ఫలించవచ్చు. చేపట్టినటువంటి పనులు సమయానుకూలంగా పూర్తి అవుతాయి. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే పొందుతారు. ఉద్యోగులకు, అధికారులకు మధ్య భేదాభిప్రాయాలు అనేటువంటివి ఈ వారంలో తప్పకుండా రావచ్చు. భవిష్యత్తుకు సంబంధించినటువంటి వివాహ సంబంధ కార్యక్రమాలు కావచ్చు, సంతాన సంబంధమైనటువంటి కార్యక్రమాలకు, ప్రణాళికలకు ఈ వారం కూడా చాలా ఆనందంగా ఉండబోతోంది. కొంత ఈ వారం నుంచి కొంత అనుకూలత అనేటువంటిది కూడా తులారాశి వారికి అధికంగా ముందుకు వెళ్ళవచ్చు. ఆరోగ్యం కూడా నిలకడగా ఉంటుంది. స్నేహితుల వల్ల కొంత ఆనందాన్ని పొందుతారు. చిన్ననాటి మిత్రులతో ఈ వారం రోజులు కూడా ఆనందంగా గడుపుతారు. మానసికంగానైతే ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులు తమ తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో ఏమాత్రము కూడా ఏమరుపాటనేటువంటిది తగదు. ముఖ్యంగా మీ సమీపంలో ఉన్నటువంటి రామాలయాన్ని కానీ, రామక్షేత్రమును కానీ మీరు సందర్శన చేయడం అనేటువంటిది మంచిది. సోదరులతో మైత్రీ ప్రయత్నం పెరగటానికి రామాయణంలో సుందరకాండను వింటే సరిపోతుంది. అలాగే తులారాశి వారు శనైశ్చర స్తోత్రపారాయణంతో పాటుగా ఉత్తరాయణ పుణ్యకాలంలో విశేషమైనటువంటి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే చాలా సమస్యలకు పరిష్కారాలు అనేటువంటివి లభించవచ్చు. కనుము రోజున గోక్షేత్రంలో గోవులకు కడుపు నిండుగా ఆహారాన్ని సమర్పించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారమంతా శుక్రుడు, కేతువు శుభంగా ఉన్నారు. కొంత రవి శుభుడిగా అంటే ఈ 15వ తేదీ నుంచి రవి మకరంలోకి రావటం వల్ల కొంత వృశ్చిక రాశి వారికి అనుకూలత అనేటువంటిది కూడా పెరుగుతుంది. అయితే శక్తికి మించినటువంటి పనులు మాత్రము వృశ్చిక రాశి వారికి ఈ వారంలో కలుగుతాయి. అయితే సంతోషంగా పనులను చేస్తారు. అధికారులతో వైరం అనేటువంటిది మంచిది కాదు అన్న విషయాన్ని ఉద్యోగులు తెలుసుకుంటారు. నిరుద్యోగులకు ఈ వారాంతంలో ఒక శుభవార్త అనేటువంటిది సంతోషాన్ని ఇస్తుంది. బంధువర్గంతో కార్యసిద్ధి అనేటువంటిది ఉంది. భూముల కొనుగోలు ప్రయత్నాలు అనేటువంటివి నెరవేరుతాయి. కోర్టు వ్యవహారముల యందు ఈ గురు శుక్రవారాల్లో అనుకూల తీర్పులైతే వెలువడతాయి. సినీ రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు, సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి అవకాశాలు చాలా వరకు కూడా పెరుగుతాయి. తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలతో పాటుగా విహారయాత్రలు కూడా చేసే ఆస్కారం అనేటువంటిది కనిపిస్తూ ఉన్నది. ఆరోగ్యం పట్ల కొంత అవగాహన పెంచుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. శారీరక ఇబ్బందులైతే తప్పకుండా ఉండవచ్చు. మొత్తానికి ఈ వారాంతంలో ఒక అదృష్టమైనటువంటి వార్తనైతే రాజకీయ నాయకులు వినే ఆస్కారం అయితే ఉంది. అయితే వృశ్చిక రాశి వారు కొంత ఎన్ని బాగున్నప్పటికీ కూడా మానసికంగా మాత్రం కొంత కలవరపాటైతే
తప్పకుండా ఉంటుంది. అందుకు మీరేం చెయ్యాలి అంటే శనివారం రోజున విష్ణు సహస్ర స్తోత్ర పారాయణము, శివ సహస్ర స్తోత్ర పారాయణము రెండు కూడా రావి చెట్టు కింద కూర్చొని చేయటం కూడా మీకు చెప్పుకోదగినటువంటి సూచన. గురువారం రోజున దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి మేడు చెట్టు కింద కూర్చొని. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో బ్రాహ్మణులకు వీలైనంతగా నువ్వులను దానం చేయండి. వస్త్రదానం అనేటువంటిది కూడా వృశ్చిక రాశి వారు చేస్తే బాగుంటుంది. కనుమ రోజున గోక్షేత్రంలో గోవులకు నానబెట్టినటువంటి ధాన్యమును తినిపించే ప్రయత్నం చేస్తే వృశ్చిక రాశి వారికి కూడా కొంత ఆనందంగా మంచి వార్తలు కూడా వినే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈ వారమంతా గురువు, శుక్రుడు, శని శుభంగా ఉన్నారు. రవి కొంత అర్ధశుభుడు, అలాగే బుధుడు కూడా అర్ధశుభుడు. కొంత వాహనపరంగానైతే సౌఖ్యంగా కొంత ఆనందాన్ని అయితే పొందుతారు. కొంత గ్రహముల యొక్క అనుకూలత వల్ల కూడా ప్రారంభించినటువంటి పనులనేటువంటివి సకాలంలో పూర్తి చేసుకుంటారు. శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే పొందుతారు. ఉత్సాహంగా ఉంటారు. నూతన బాధ్యతలను సంతోషంగా స్వీకరిస్తారు. సహోద్యోగులతో సత్సంబంధాలు అనేటువంటివి ఉంటాయి. విద్యార్థులు ఆధ్యాత్మిక వైజ్ఞానిక వ్యవహారాదుల యందు ఆసక్తి పెంచుకుంటారు. భాగస్వామితో కలహాలు లేకుండా జాగ్రత్త పడండి. శారీరక ఇబ్బందులైతే కొంత ఈ వారాంతంలో ఉండే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. తీవ్రంగా విరోధం ఉన్నటువంటి వ్యాపార భాగస్వాముల మధ్య సఖ్యత అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఈ వారం కుటుంబంతో ఆనందంగా కాలం అనేటువంటిది గడుపుతారు ధనుస్సు రాశి వారు. ధనుస్సు రాశి స్త్రీలకు ఈ వారంలో మంచి బహుమానాలు కూడా లభించే ఆస్కారం కనిపిస్తూ ఉన్నది. ధనుస్సు రాశి నిరుద్యోగులకు వారాంతంలో ఏదైనా ఒక శుభవార్త తథ్యంగా వినబడే ఆస్కారం ఉంది. మరి ధనుస్సు రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందటానికి సోమవారం శివ సహస్రము, బుధవారం నాడు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణము, శనివారం రోజున వెంకటేశ్వర వజ్రకవచ పారాయణం చేస్తే సరిపోతుంది. కనుమ రోజున గోక్షేత్రంలో గోవులకు గ్రాసాన్ని పెట్టండి. ఉత్తరాయణ పుణ్యకాలంలో చేతితో ఒక 2 కిలోల నువ్వులను పేదవారికి దానం చేస్తే సరిపోతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి శుక్ర రాహువులు శుభంగా ఉన్నారు. కొంత రవి అలాగే కుజుడు బుధుడు కూడా అర్ధశుభులుగా కొన్ని ఫలితాలను మకర రాశి వారికి ఇవ్వబోతూ ఉన్నారు. మొత్తానికి ఈ వారం ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఆనందంగా, వైభవంగా మకర రాశి వారికి అయితే గడుస్తుంది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల యొక్క సహకారం లభిస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు సజావుగా సాగుతాయి. స్త్రీలకు నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి కలుగుతుంది. కొంత ఇంట్లో విభేదాలు అనేటువంటివి కొంత తారాస్థాయిలో ఉండవచ్చు. నూతన వ్యాపారం కోసం చేసేటువంటి ప్రయత్నాలు కూడా వాయిదా పడతాయి. రాజకీయ నాయకులకు వారాంతంలో ఒక మంచి అవకాశం అనేటువంటిది మెరుగుపడుతుంది. స్థిరచరాస్తుల విషయంలో తగాదాలు లేకుండా ఉంటే బాగుంటుంది. బంధువర్గంతో సత్సంబంధాలు పెట్టుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత అనేటువంటిది పెరగవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనకు కానీ విదేశీ పెట్టుబడులకు కానీ కాలం కొంత అనుకూలంగా ఉంది. గతంలో పడినటువంటి మొండి బాకీలు మీకు తీర్చడం వల్ల, ఇవ్వడం వల్ల కూడా కొంత ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలను పొందుతారు. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బందులైతే ఉండవు. అలాగే నూతన ఉద్యోగాలు కావాలి అనుకునేటువంటి వారు ఈ వారమంతా శ్రీ రాజమాతంగియై నమః అనే నామజపం చేయండి. ప్రతిరోజు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, మంగళవారం నాడు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణము, శుక్రవారం రోజున దుర్గా సహస్రనామ స్తోత్ర పారాయణము, కనుమ రోజున గోక్షేత్రంలో కామధేను పూజ చేసి గోవులకు కడుపు నిండుగా ఆకుకూరలు తినిపించండి. చక్కటి ఫలితాలు అనేటువంటివి మీకు కలుగుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారమంతా కేతువు మాత్రమే అర్ధశుభుడిగా కొన్ని ఫలితాలు, అలాగే రవి కావచ్చు, అలాగే బుధుడు కుజుడు కొంత 14వ తేదీ వరకు రవి 15వ తేదీ నుంచి మారుతాడు. అలాగే బుధుడు కుజుడు
కొంత శుభమైనటువంటి యోగాదులను ఇవ్వబోతూ ఉన్నారు. కొంత కుంభరాశి వారికి ఇంట్లో మనస్తాపం పెరిగేటువంటి కార్యక్రమాలు జరగవచ్చు. అలాగే ఉద్యోగులకు అధికారుల మధ్య కొంత వైషమ్యం అనేటువంటిది ఏర్పడవచ్చు. కొంత ఉద్యోగపరంగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని కూడా పొందే ఆస్కారం ఉంది. అయితే ఇంట్లో ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి శుభకార్య ప్రయత్నాలు అనేటువంటివి చక్కగా జరగవచ్చు. ఖర్చులు పెరుగుతాయి, రావలసిన డబ్బు పాక్షికంగా అందుతుంది. ఉద్యోగులకు పనిభారం అనేటువంటిది పెరుగుతుంది. ఇంట్లో అనుకూలమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. వివాదాల మూలంగా మనశ్శాంతి అనేటువంటిది లోపించవచ్చు. సహోద్యోగులతో వివాదాలు అనేటువంటివి తలెత్తవచ్చు. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగానే సాగుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టుకోండి. కోర్టు వ్యవహారములను వాయిదా కోరటం అనేటువంటిది కుంభరాశి వారికి చెప్పుకోదగినటువంటి సూచన. గృహ నిర్మాణం, ఇంటి మరమ్మతులు చేపట్టేటువంటి వారికి కొంత శుభమైనటువంటి ఫలితాలు అయితే కలుగుతాయి. కుంభరాశి వారికి కుటుంబంలో చికాకులు, అశాంతి అయితే తప్పకుండా ఉంటుంది. కొంత పనులకు ఆటంకం ఏర్పడవచ్చు. మరి ఇంకా మంచి ఫలితాలు కావాలి అనుకునేటువంటి వారు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం ఈ వారమంతా చెయ్యండి. అలాగే ఉత్తరాయణ పుణ్యకాలంలో విష్ణు సహస్రనామ పారాయణం చేయడంతో పాటుగా ఏదైనా ఒక పేద వ్యక్తికి కడుపు నిండుగా అన్నదానం అనేటువంటిది చెయ్యండి. నువ్వులను దానం చెయ్యండి. వస్త్రం లేనటువంటి వారికి వస్త్రాలను కూడా దానం చేస్తే సరిపోతుంది. కొంత భార్యా బిడ్డలతో అనుకూలత పెరగాలి అంటే చక్కగా రాహుకాలంలో శుక్రవారం నాడు దీపారాధన చేస్తే సరిపోతుంది. కనుము రోజున గోక్షేత్రంలో గోవులకు మంచి గ్రాసాన్ని సమర్పిస్తే గోమాత అనుగ్రహంతో కుంభరాశి వారికి అనుకూల ఫలితాలు ఇంకా వృద్ధి పొందుతాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారంలో రవి, బుధ, గురు, కేతువులు కొంత శుభంగా ఉన్నారు. రాహువు అర్ధశుభుడు. అన్నింటిలో విజయావకాశాలు అయితే మీనరాశి వారికి అయితే ఉంటాయి. వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమాలు చేస్తారు. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులపైన మనసు నిలుపుతారు. విద్యార్థులకు పరీక్షల్లో మంచి స్థాయి అనేటువంటిది వస్తుంది. విదేశీ విద్యా ప్రయత్నాలు, వీసా సంబంధితమైనటువంటి సమస్యలకైతే పరిష్కారం అనేటువంటిది కూడా లభించవచ్చు. ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తారు. ఇంట్లో సంతృప్తికరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. కొంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే తప్పకుండా ఉంటుంది. అనుకున్న పనులైతే సకాలంలో పూర్తి అవుతాయి. కొంత వ్యాపార భాగస్వాములతో అవగాహన కూడా పెరగవచ్చు. ఉద్యోగులకు అధికారుల అండదండలు కూడా లభించవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా కాలం అనేటువంటిది కూడా గడుపుతారు. అలాగే చిన్ననాటి స్నేహితులతో మాట వ్యవహారము, కొంత అనుకూలత, చిన్ననాటి జ్ఞాపకాలతో కూడా ఈ వారమంతా సందడిగానే ఉంటుంది. కొంత ఆరోగ్యం పట్ల వారాంతంలో కొంత జాగ్రత్తగా ఉంటే మాత్రం సరిపోతుంది. భోజన సంబంధమైనటువంటి విషయముల యందు కొంత జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. మీనరాశి వారు ఈ వారమంతా లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయడం వల్ల ఆర్థిక అనుకూలత పెరుగుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేసి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి. కనుమ రోజున గోక్షేత్రంలో గోవులకు తౌడు కానీ గోధుమ పొట్టు మొదలైనటువంటి పదార్థాలను దానంగా పెట్టండి. అలాగే ప్రతిరోజు కూడా శివ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి మీనరాశి వారికి. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం కలిగేటువంటి వార ఫలితాలు. మరిన్ని విశేషాలు చెప్పుకోవటం కోసం మరల వచ్చే వార ఫలితాల్లో మళ్ళా కలుసుకుందాము. ముఖ్యంగా ఎవరైతే నన్ను డైరెక్ట్గా సంప్రదించాలి అని అనుకుంటున్నారో వారు ఫోన్ ద్వారా మాత్రమే నాతో సంభాషణ చేసే అవకాశం అయితే ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకాలకు కొంత సహాయం కావటానికి కావచ్చు, వ్యక్తిగత జాతక సమస్యలు తీర్చుకోవడానికి పరిహారాల కోసం మాత్రం అపాయింట్మెంట్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్కు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే తప్పకుండా నేను మీకు సలహాలు, సూచనలు మాట్లాడటం అనేటువంటిది కూడా జరుగుతుంది. మీ ప్రోత్సాహం మా అందరికీ కూడా కావాలి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైకులు చేయండి, అలాగే గంటను కూడా నొక్కితే మీకు తప్పకుండా నోటిఫికేషన్స్ వస్తాయి. మరిన్ని మంచి కార్యక్రమాలతో ఈ సంక్రాంతి నుంచి ఇంకా మంచి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకురావాలి అని అనుకుంటున్నాము. మరొక్క మారు మీ అందరికీ భోగి శుభాకాంక్షలు, మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాల శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. అలాగే ఈ సంవత్సరం సంక్రాంతిని కూడా మనము శ్రీరామ సంక్రాంతి అనేటువంటి పేరుతో పిలుచుకుందాం. అందరికీ శ్రీరామ సంక్రాంతి శుభాకాంక్షలు. స్వస్తి.